ఈ దర్గా మనకు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఈ దర్గా వస్తుంది. ఈ రెండు దర్గాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా మనకు విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మదేవి గుడికి వెళ్ళు మార్గంలోనే ఫస్ట్ లోనే మనకు ఈ దర్గా వస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పెనుగొండలో ఉన్నటువంటి బాబా ఫక్రుద్దీన్ వారి దర్గా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నమూనా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను విజయవాడ నడి ఒడ్డున ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి హజరత్ సయ్యద్ షా ఖాద్రీ రహమతుల్లాహి అలైహి మరియు హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ ఔలియా దర్గాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే సుమారు 500 సంవత్సరాల క్రితం అరబ్ ప్రాంతం నుండి దైవ సందేశాలను ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడకు వచ్చారు. అప్పట్లో కృష్ణా జిల్లాను ముస్తాఫా నగర్ పేరుతో పిలిచేవారు. నిజాం పాలనలో కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని మాలిక్ షా నగర్గా పిలిచేవారు. ఇస్లాం ప్రచారం చేసుకుంటూ వచ్చిన హజరత్ సయ్యద్ షా ఖాద్రీ రహమతుల్లాహి అలైహి మరియు హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ ఔలియాలకు అప్పటి నవాబులు 3 ఎకరాలకు పైగా స్థలాన్ని ఇక్కడ కేటాయించారు. వారు ఇస్లాం సందేశాలను ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ జీవనం సాగించేవారు. వీరు దైవ ప్రవక్త మహమ్మద్ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశానికి చెందినవారు. వీరు కృష్ణా నది దగ్గర వీరు కూర్చున్న చోట దైవ ధ్యానంలో ఉండేవారు. ఆనాటి కాలంలో ఇక్కడ మొత్తం నదీ ప్రవాహం ఎక్కువగా ఉండేది. ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా ఇప్పటికి కూడా నిలుస్తుంది. ఈ దర్గా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళు మార్గంలో ఫస్ట్లోనే ఈ దర్గా వస్తుంది. ఈ దర్గాలో ముస్లిమ్సే కాకుండా హిందువులు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఇక్కడకు వచ్చి ఈ దర్గాలో పూజలు చేస్తూ ఉంటారు. ఈ దర్గాలో ఏదైనా దుష్ట శక్తి ఉన్నవారు ఇక్కడ రాత్రిపూట నిద్ర చేస్తే వారికి మేలు జరుగుతుంది. ఈ దర్గాలో ఉన్నవారు వీరు ఇద్దరు అన్నదమ్ములు. వీరి ఉరుసు డిసెంబర్ నెలలో మొదట అన్నది జరుగుతుంది. అన్న ఉరుసు అయిపోయిన 15 రోజుల తర్వాత తమ్ముడి యొక్క గంధం ఉరుసు యొక్క ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఫస్ట్ టైం నా ఛానల్లో కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.